హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. మీరు చూస్తున్నారు వైరా టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో గైస్, ఈ అప్లికేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో తప్పనిసరిగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇందులో మీరు ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐ మీన్ గవర్నమెంట్ డాక్యుమెంట్ అయినా, ఫర్ సపోజ్ మీరు ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికేటే కాదు ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మీరు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ అదేవిధంగా వెహికల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, సో ఆ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు చూసినట్లయితే హెచ్ఎస్సి మార్కెట్ షీటు అండ్ ఎస్ఎస్సి మార్కెట్ షీటు, రేషన్ కార్డు, రెసిడెన్స్ సర్టిఫికేటు, సో క్యాస్ట్ సర్టిఫికేట్, ఇట్లా చూసుకుంటూ వెళ్తే మనకి చాలా డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇందులో మీకు దొరకని డాక్యుమెంట్ అంటూ ఉండదన్నమాట. సో ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు అవసరం వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి దొరికారనుకోండి. సో ఇన్ కేస్ మీరు లైసెన్స్ అనేది మర్చిపోయి ఉంటారు, సో వాళ్ళు లైసెన్స్ అనేది అడగడం జరుగుతుంది అనమాట. సో ఈ యాప్లో మీరు ఏంటంటే లైసెన్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మిమ్మల్ని వదిలేయడం జరుగుతుంది అనమాట. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, మీరు స్టడీ పర్పస్ కోసం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, సో అక్కడ మీకు ఏదైనా డాక్యుమెంట్ అనేది అవసరం వచ్చిందనుకోండి, సో అప్పుడు మీరు ఈ అప్లికేషన్ ద్వారా ఆ డాక్యుమెంట్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న జెరాక్స్ షాప్ దగ్గరికి వెళ్ళేసేసి అక్కడ మీరు జెరాక్స్ అయితే తీపించుకొని వాళ్ళకైతే సబ్మిట్ చేసేయచ్చు అనమాట. సో అటువంటి ఎమర్జెన్సీ టైంలో మీకు ఈ అప్లికేషన్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కొంతమందికి డౌట్ ఉంటుంది, సో ఈ యాప్లో మనం డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి చూపించడం వల్ల ఇది వ్యాలిడ్ అవుతుందా లేదా అని చెప్పి. సో మీరు ఎటువంటి సందేహం అయితే పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది గవర్నమెంట్ వాళ్ళ తరపున యాప్ అనమాట. సో ఇందులో మీరు చూపించిన ప్రూఫ్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది వ్యాలిడ్ అవుతుంది అనమాట. సో గాయస్, ఈ అప్లికేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోలో నేను మీకు ఆ అప్లికేషన్ గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను. సో గాయస్, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ అంతేకాకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేయగలరు. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వస్తున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ద్వారా నేను అప్లోడ్ చేస్తున్న ప్రతి ఇంట్రెస్టింగ్ వీడియో అనేది మీరు మిస్ కాకుండా చూడొచ్చు అనమాట. ఓకే గాయస్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గాయస్, ఈరోజు నేను చెప్పబోయే అప్లికేషన్ నేమ్ వచ్చేసరికి డిజిలాకర్ అనమాట. సో ఈ యాప్ యొక్క లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళేసేసి డిజిలాకర్ అని సెర్చ్ చేయండి. డిజిలాకర్ని సెర్చ్ చేసిన తర్వాత సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మీకు ఒక ఐకాన్ అనేది కనపడడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ అనేది ఈ విధంగా కనపడుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి స్క్రీన్ అనేది ఈ విధంగా కనపడటం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది ఇందులో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆధార్ కార్డు కానివ్వండి, అండ్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన సర్టిఫికేట్ కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, సో ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ సపోజ్ మీరు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆప్షన్ ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేసేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ సేవ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు దొరకని డాక్యుమెంట్ అనేది ఇక్కడ ఉండదన్నమాట. సో ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతుందన్నమాట. సో మీకు కావాల్సిన డాక్యుమెంట్ అనేది ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, సో ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేసేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అని చెప్పేసి ఆ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ డాక్యుమెంట్ వాళ్ళకి చూపించినట్లయితే మిమ్మల్ని అయితే వదిలేయడం జరుగుతుంది అనమాట. సో అలాగే రిజిస్ట్రేషన్ ఆఫ్ వెహికల్స్ అనే డాక్యుమెంట్ ఉంటుంది కదా, సో ఆ డాక్యుమెంట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసేసి అండ్ అలాగే ఛార్జెస్ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ డాక్యుమెంట్ అని ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఆ డాక్యుమెంట్ అనేది కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా గైస్ మీకు తప్పనిసరి ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవుతుంది అనమాట. సో ఈ అప్లికేషన్ అనేది, సో ఇందులో మీరు ఆధార్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.